అయితే కొద్ది రోజుల క్రితం, ఒక నెల రోజుల క్రితం ఇదే డిఎస్సి మీద వైసీపీ రాద్ధాంతం చేసింది. వాళ్ళ పత్రికల్లో, ఛానల్లో దీని మీద డిబేట్లు పెట్టి మరీ మాట్లాడారు. కొంతమంది అభ్యర్థులను కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడారు. వాళ్ళు చేసినటువంటి ప్రతి ఆరోపణకి ప్రభుత్వం సైడ్ నుంచి ఆధారాలతో సహా సమాధానం ఇవ్వటం జరిగింది. ఒక వ్యక్తికి పోస్ట్ రాలేదు అంటే ఎందుకు రాలేదు, ఏ కారణంతో రాలేదు, హారిజెంటల్ రిజర్వేషన్ విధానం ఎలా ఉంటుందనేది పోసగుచ్చినట్లుగా అధికారులు ప్రతి ఒక్కరికి వివరణ ఇచ్చారు. ఇంకా అనుమానాలు నివృత్తి కావాలి అంటే మా ఆఫీసుకు రండి, అక్కడ ఎప్పుడు అనుమానాలు నివృత్తి చేయడానికి మా స్టాఫ్ సిద్ధంగా ఉంటారని చెప్పి ప్రభుత్వం ప్రకటన కూడా చేసింది. సో విమర్శించారు ఇక ఇది లాభం లేదని చెప్పి ఒక వారం రోజులు హడావిడి చేసి తర్వాత సైలెంట్గా దీన్ని వదిలేశారు. అయితే ఇప్పుడు ఏం చేశారో తెలుసా, ఈ ఎవరైతే 16,300 మంది ఉపాధ్యాయులుగా విధుల్లో చేరారో వారి భవిష్యత్తుని నాశనం చేసే కుట్ర జరుగుతుంది. ఏంటి అంటే ఈ డిఎస్సిని రద్దు చేయాలి, సిబిఐ విచారణ జరపాలి అని చెప్పి కోర్టులో, హైకోర్టులో వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఒక పిల్ అంటే ఒక ప్రజా ప్రయోజన వాద్యం కూడా దాఖలు చేశాడు. అంటే సరే వాద్యం ఏం జరిగింది అనేది పక్కన పెట్టి ఇక్కడ పూర్తిగా ఎవరికైనా ఒక వ్యక్తికో ఒక 10 మందికో అన్యాయం జరిగితే వాళ్ళ తరపున వెళ్ళండి, వాళ్ళకి అన్యాయం జరిగిందని అడగండి, తప్పులేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సుధాకర్ అనే వ్యక్తికి అన్యాయం జరిగిందని మీరు అనుకుంటారు, ఏదో ఒక సందర్భం పోస్ట్ రాలేదని, సుధాకర్ గురించి మీరు కోర్టుకి వెళ్ళండి. అంతే తప్ప మొత్తం సిబిఐ విచారణ జరపాలి, ఈ 16,000 అసలు డిఎస్సినే రద్దు చేయాలి, మళ్ళీ కొత్త డిఎస్సి పెట్టాలి అంటే మరి ఇప్పుడు కష్టపడి చదివినటువంటి ఆ 16,300 మంది ఏమవ్వాలి? ఉద్యోగాల్లో చేరినటువంటి వాళ్ళందరూ కూడా ఏమవ్వాలి? వాళ్ళు మొన్న కూడా వైసీపీ ఈ రాద్ధాంతం చేస్తుంటే రాజకీయాలకు అతీతంగా వాళ్ళు ఖండించారు. మేము ఆహార్నిశలు కష్టపడి తిని తినక ఉండి లేక అప్పు సప్పు చేసి కోచింగ్ సెంటర్లకు వెళ్ళి కష్టపడి ఈరోజు మేము డిఎస్సి కొడితే మీరు చులకన చేసి మాట్లాడటం కరెక్ట్ కాదు. ఈ పోస్టుల్లో అవకతవకలు జరిగాయి అంటే తినటానికి తిండి లేని నాలాంటి వాడికి ఎక్కడి నుంచి ఇప్పుడు డబ్బులు ఇచ్చి పోస్టులు అమ్ముకున్నారనేది వాదన. అందులో చాలామంది చెప్పారు, నేను కోచింగ్కి ఒక 10,000 రూపాయలు కోచింగ్కి కావాలంటేనే అప్పు చేసి వాళ్ళని అడుక్కుని నేను కోచింగ్కి వెళ్ళి వచ్చిన వాడిని, నేను ప్రభుత్వానికి డబ్బులు ఇచ్చి ఉద్యోగం తెచ్చుకోగలనా? మరి ఈరోజు నాకు ఉద్యోగం వచ్చింది కదా, ఎలా వచ్చిందని చెప్పి గతంలో నిలదీశారు కూడా. సో దాంతో వైసీపీ ఇరకాటంలో పడింది. ఎప్పుడైతే ఈ ఉద్యోగాలు పొందిన వాళ్ళు నిలదీయటం మొదలు పెట్టారో ఇరకాటంలో పడి ఆ ఇష్యూని అక్కడ వదిలేసినట్టుగా నటించి ఇప్పుడు కోర్టులో ఒక ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేశారు. ఏంటంట, ఈ డిఎస్సి మొత్తం రద్దు చేయాలంట, సిబిఐ విచారణ జరిపించాలంట, అంటే ఇప్పుడు ఉద్యోగాలు పొందిన వాళ్ళందరినీ కూడా ఉద్యోగాల నుంచి తొలగించాలి అనేది వీళ్ళు చెబుతున్నటువంటి మాట. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? ఒకరికి ఇద్దరికి అన్యాయం జరిగిందని మీరు భావిస్తే వాళ్ళ తరపున పోరాడని తప్పులేదు, కానీ ఎంటైర్ డిఎస్సి మొత్తాన్ని రద్దు చేయాలి అంటే మరి కష్టపడి చదివి ఉద్యోగం సాధించిన వాళ్ళు మానసికంగా ఇబ్బంది పడరా? వీళ్ళు చేసినటువంటి పనుల వల్ల నిజంగా ఉద్యోగాలు పోతే సిబిఐ విచారణ వేస్తారు, అందులో ముందు వీళ్ళందరినీ పీకేసి రేపొద్దున అందులో ఏమీ లేదని వస్తుంది. ఏంటి పరిస్థితి ఏంటి? వీళ్ళ మనోవేదనకు ఎవరు బాధ్యత వహిస్తారు? సో అంటే వైసీపీ కుట్రలు చూడండి. జగన్మోహన్ రెడ్డి అసలు అధికారంలోకి వచ్చిందే రాగానే మెగా డిఎస్సి తీస్తానని హామీ ఇచ్చి మేనిఫెస్టోలో ఉంది, చెక్ చేసుకోండి వెళ్ళి. జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో ఉంది, చెక్ చేసుకోండి. 2019 మేనిఫెస్టో చూడండి, ఇచ్చాడు. సరే కట్ రైట్ తీసుకోండి. తర్వాత ఏం చేశాడు? 5 ఏళ్ల పాటు ఒక్క డిఎస్సి పోస్టు కూడా భర్తీ చేయలే. సరే ఆయన చేయలేకపోయాడు, వదిలేయండి. టీచర్ పోస్టులను తాకట్టు పెట్టి వరల్డ్ బ్యాంక్ దగ్గర అప్పు తెచ్చుకున్నాడు. ఏంటంటే భవిష్యత్తులో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయబోను అనే ఒక హామీకి సంతకం పెట్టి ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తెచ్చుకున్నాడు. సరే అది వేరే విషయం, పక్కన పెట్టండి. కూటమి వచ్చిన తర్వాత డిఎస్సి పోస్టులు తీసింది, ఇచ్చిన మాట ప్రకారం తీసింది. 1.5 లోపే వాళ్ళకి పోస్టింగ్లు కూడా ఇచ్చేశారు. టెట్ నిర్వహించారు, రిజల్ట్ ఇచ్చారు, పోస్టింగ్ కూడా ఇచ్చేశారు. దాదాపుగా 200 చిల్లర కేసులు డిఎస్సి మీద ఉంటే వాటన్నిటినీ క్లియర్ చేసుకుంటూ వచ్చి వీళ్ళకి పోస్టింగ్ ఇచ్చారు కదా. మరి ఇప్పుడు ఇందులో అవకతవకలు జరిగాయి అంటే ఎవరు నష్టపోతారు? ప్రభుత్వానికి నష్టం ఏమి ఉండదు. వాళ్ళు ఇంకో డిఎస్సి తీయమంటే హ్యాపీగా తీస్తుంది ప్రభుత్వం, దానికి ఏమి నష్టం లేదు. ఇవన్నీ రద్దు చేసి ఇంకో డిఎస్సి కోటి తీయమంటే తీస్తుంది. కానీ ఎవరు నష్టపోతారు? ఎవరికి నష్టం ఇది? మరి నిరుద్యోగం, మనమా ఒక పోస్టు తీయలేదు, వాళ్ళు పోస్టులు తీస్తే అంటే వాళ్ళకి ఎక్కడ క్రెడిట్ వెళ్తుందో, వీళ్ళందరూ ఉద్యోగాలు చేరిన వాళ్ళందరూ రేపొద్దున ఎక్కడ కూటమికి కృతజ్ఞతగా ఉంటారో, మాకు జీవితాలను ఇచ్చారని ఆ 16,000 ఫ్యామిలీలు ఎక్కడ కూటమికి అండగా ఉంటాయో అని ఒక భయం
భయం జగన్మోహన్ రెడ్డిలో ఉంది. కాబట్టి ఎలాగైనా సరే ఈ 16,000 కుటుంబాలను చెల్లాచెదురు చేయాలంటే ఏం చేయాలి? డిఎస్సి రద్దు చేస్తే చాలు, కుటుంబాలన్నీ చెల్లాచెదురైనట్టు. ఎందుకంటే ప్రతి కుటుంబంలోనే ఏదో గాథ ఉంటుంది. సో కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు ఎంత సంతోషంగా ఉంటారు. ఈ రోజు మా అబ్బాయో మా అమ్మాయో గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది, టీచర్ అయ్యారని ఎంత గర్వంగా ఉంటుంది వాళ్ళకి. అలాంటి వాళ్ళని ఇప్పుడు ఉద్యోగాల నుంచి తొలగిస్తే కుటుంబాలు మనోవేదన పడవా? సో ఇది జగన్మోహన్ రెడ్డి కుట్ర. ఇది తప్పు అంటా నేను. మీకు అన్యాయం జరిగిందంటే ఒక వ్యక్తి గురించి పోరాడండి. ఓ 10 మందికి అన్యాయం జరిగింది లేదా ఒక 20 మందికి అన్యాయం జరిగిందని మీరు అనుకుంటున్నారు, మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి, వాళ్ళ గురించి పోరాడండి, తప్పులేదు. ఇదిగో 20 మందికి పోస్టింగ్ ఇవ్వాలి, వీళ్ళకి ఇవ్వకపోవటం అన్యాయం, ఇదిగో వీళ్ళ దగ్గర ఈ ఆధారాలు ఉన్నాయి, వీరు ఈ పరంగా ఎలిజిబుల్, పోరాడండి, తప్పులేదు. కానీ 16,000 మంది జీవితాలను దెబ్బతీయాలనుకోవడం మాత్రం ఖచ్చితంగా తప్పు. అయితే నిన్నటి విషయానికి వస్తే ఈ పిల్ దాఖలు చేస్తే నిన్న హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏమని ఆగ్రహం వ్యక్తం చేసింది తెలుసా? ఈ పిల్ని మీరు సీరియస్గా దాఖలు చేసినట్లేరు, ఏదో క్యాజువల్గా టైం పాస్ కోసం ఈ పిల్ వేసినట్టుగా ఉన్నారు, ఈ పిల్లులో పత్రాలు లేవు, సరైన ఆర్డర్లో మీరు పెట్టలేదు, సో ఏంటి మీ కథ అని చెప్పి నిన్న హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తే ఎవరైతే ఎమ్మెల్సీ తరపున ఈ పిల్లు చంద్రశేఖర్ రెడ్డి తరపున పిల్ దాఖలు చేసినటువంటి న్యాయవాది ఉన్నాడో ఆయన లాయర్ ఏం చేశాడంటే కోర్టుకి క్షమాపణ చెప్పాడు. క్షమాపణ చెప్పి మా పిల్ వెనక్కి తీసుకోవడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పి అడిగితే కోర్టు తీవ్రంగా ఆక్షేపించి ఆ పిల్లుని డిస్మిస్ చేస్తూ వెనక్కి తీసుకోవడానికి అవకాశం ఇచ్చింది. అలాగే మరొక పిల్లు దాఖలు చేసుకోవాలంటే కరెక్ట్ ప్రాసెస్లో దాఖలు చేసుకోండి అని చెప్పింది. అది వేరే విషయం. అంటే వీళ్ళు నిన్న కోర్టు అడిగింది ఏంటంటే ఇందులో పత్రాలు, మీరు ఆరోపణలు చేశారు కదా, ఆరోపణలకు సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నటువంటి పత్రాలు ఏమీ జత చేయలేదు, అలాగే పిల్ని ఒక సక్రమంగా ఒక ఆర్డర్లో ఫిల్ చేయాలి దాన్ని, మరి మీరు ఒక ఆర్డర్లో ఎందుకు దీన్ని ఫైల్ చేయలేదని చెప్పి నిన్న కోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. సో అంటే వీళ్ళు నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్నారంటానికి ఇది ఒక ఉదాహరణ. దీనికి సంబంధించిన ఒక వార్తను చూద్దాం. మెగా డిఎస్సిపై మరొక డ్రామా, సిబిఐ విచారణ కోర్టు, హైకోర్టులో వైసీపీ ఎమ్మెల్సీ పిల్. మొన్నటి దాకా వైసీపీ నేతల వరుస ఆరోపణలు, ప్రభుత్వ విస్పష్ట వివరణతో అంతా సైలెన్స్. తాజాగా హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం క్యాజువల్ గా వేశారు అంట ధర్మాసనం వ్యాఖ్య. పత్రాలు పద్ధతిగా లేకపోవడంపై అభ్యంతరం, క్షమాపణలు చెప్పి వాద్యం వెనక్కి మళ్ళీ దాఖలు చేస్తామన్న ఎమ్మెల్సీ. సో వీళ్ళు కోర్టులో ఒక సీరియస్గా తీసుకోవాలా. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రాజకీయం చేయాలి, రాజకీయంగా లబ్ధి పొందాలి, అంతే తప్ప నిజంగా అన్యాయం జరిగింది అభ్యర్థులకు అనుకుంటే మీరు ఈ పిల్ని ఇంత క్యాజువల్గా సిల్లీగా ఎలా తీసుకున్నారు? కోర్టు చెప్పింది. వాస్తవానికి అది సిల్లీ అనే ఓడు వాడతాం కదా మనం సరదాగా, అలాంటి ఓడు, కాకపోతే కోర్టు కాబట్టి క్యాజువల్గా తీసుకున్నారనే ఓడు వాడింది. సో ఇది ఇవాళ 5 ఏళ్ళు అధికారంలో ఉన్న ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వలేకపోయింది వైసీపీ. ఇప్పుడు కూటమి సర్కారు ఒకే నోటిఫికేషన్లో 16,000కు పైగా ఉద్యోగాలు భర్తీ చేయడాన్ని జీర్ణించుకోలేకపోతుంది. మెగా డిఎస్సిపై కుట్రలు కొనసాగిస్తూనే ఉంది. ఉపాధ్యాయుల నియామకాలకు గండి కొట్టే ప్రయత్నాలు చేస్తూనే ఉంది. వైసీపీ నేతలు మొన్నటిదాకా డిఎస్సిపై రకరకాల ఆరోపణలు చేస్తూ రచ్చ చేశారు. ప్రభుత్వం స్పందించి ప్రతి అంశంపైన స్పష్టమైన వివరణ ఇవ్వడంతో మౌన ముద్ర వేశారు. ఇప్పుడు రూటు మార్చి డిఎస్సిపై హైకోర్టుకు ఎక్కారు. సిబిఐ విచారణ జరపాలంటూ ప్రజా ప్రయోజన వాద్యం పిల్ దాఖలు చేశారు. పిటిషన్ను మరీ ఆషామాషీగా దాఖలు చేశారని కోర్టు అభిప్రాయపడడంతో దీన్ని వెనక్కి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వార్త కూడా ఇంకోటి చూద్దాం. సో కోర్టు అభిప్రాయపడితే వెనక్కి తీసుకున్నారు. వివరంలోకి వెళ్తే మెగా డిఎస్సి నియామక ప్రక్రియపై సిబిఐ సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ వైసీపీ ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. నియామకాల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని, క్రీడా కోటా కింద అనర్హులకు పోస్టులు ఇచ్చారని ఆరోపించారు. ఈ వాద్యం సోమవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ లేసా గిల్లు అలాగే జస్టిస్ గుణరంజన్ తో కూడినటువంటి ధర్మాసనం ముందుకైతే విచారణకు వచ్చింది. అయితే పిల్కు అదనపు డాక్యుమెంట్లు జత చేయాల్సి ఉందని ఎమ్మెల్సీ తరపు న్యాయవాది పేర్కొన్నారు. పిటిషన్ను ఉపసంహరించుకుని తిరిగి దాఖలు చేసేందుకు వెలుసుబాటు కల్పించాలని కోరారు. ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుని పిల్ను చాలా క్యాజువల్ విధానంలో దాఖలు చేశారని ఆక్షేపించింది. పిల్లులో చేసిన ఆరోపణలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లను జత చేయలేదని పేర్కొంది. అలాగే ఆయా పత్రాలను వరుస క్రమంలో పెట్టకుండా పిటిషన్ వేశారని అభ్యంతరం తెలిపింది. దీంతో పిటిషనర్ తరపు న్యాయవాది క్షమాపణ కోరారు. అనంతరం ధర్మాసనం పిల్ను కొట్టివేస్తూ ఉపసంహరణకైతే అనుమతి ఇచ్చింది. ఒకవేళ పిల్ వేసుకోవాలంటే పూర్తి వివరాలతో పిల్ దాఖలు చేయాలని చెప్పి ఆ కోర్టు అయితే చెప్పింది. వాస్తవానికి ప్రతి అంశం మీద కూడా ప్రభుత్వం నుంచి స్పష్టమైన వివరణ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా ఇప్పుడు వైసీపీ రాజకీయం చేస్తుంది. సో డిఎస్సి నియామకాలు పూర్తయి 6-7 నెలల తర్వాత వైసీపీ బురద జల్లటం మొదలుపెట్టింది. పలువురు డిఎస్సి అభ్యర్థులతో జగన్ భేటీ అయ్యి వీళ్ళందరికీ అన్యాయం జరిగిందని ఆరోపించారు. మరీ ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాకు సంబంధించి కొందరు అభ్యర్థులు ఆరోపణలు చేశారు.
వారందరి విషయంలో ఏం జరిగింది, ఎవరికి ఎందుకు ఉద్యోగం రాలేదనే విషయంపై అధికారులు స్పష్టత ఇచ్చారు. హారిజంటల్ రిజర్వేషన్ను అర్థం చేసుకోకపోవడం వల్ల కలిగిన అపోహలను తొలగించారు. ఇంత జరిగిన వైసీపీ తీరు మారకపోవడం, సిబిఐ విచారణ కోరుతూ హైకోర్టును ఆశ్రయించడంపై అభ్యర్థుల్లో వాస్తవానికి నిజంగా ఉద్యోగం రాని వాళ్ళు ఏంటంటే మళ్ళీ చదువుకుంటున్నారు. ఎందుకంటే నెక్స్ట్ డిఎస్సి కూడా ఆల్రెడీ నారా లోకేష్ గారు అనౌన్స్ చేశారు, నెక్స్ట్ డిఎస్సి ఇవ్వబోతున్నామని. సో ఎవరు చదువుకునే పనిలో వాళ్ళు ఉన్నారు. బట్ వైసీపీ మాత్రం ఆ అభ్యర్థులతో ఆటలు ఆడుకుని మళ్ళీ వాళ్ళ జీవితాలను నాశనం చేస్తుంది. ఇప్పుడు వైసీపీ మాయలో పడి జగన్మోహన్ రెడ్డి మాయలో పడితే తర్వాత డిఎస్సిలో కూడా మీకు పోస్ట్ రాదు. నిజంగానే ఇప్పుడు త్రుట్లో మీరు ఉద్యోగం కోల్పోయి ఉంటే తర్వాత డిఎస్సిలో మీరు ఉద్యోగం పొందొచ్చు. కానీ మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాయలో, రాజకీయ మాయలో ఉంటే నాశనం అయ్యేది మీ బతుకులే. ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్లే నష్టపోతారు. జగన్మోహన్ రెడ్డి మంటేసి చలుగాసుకునే టైపు మిమ్మల్ని ఉపయోగించుకుని రాజకీయంగా లబ్ధి పొందుతారు తప్ప మీకు పైసాకి ఉపయోగపడడు. ఇది వాస్తవం. ఏదైనా ఇప్పుడు 16,000 మంది ఉద్యోగాల్లో చేరినటువంటి దీన్ని ప్రశ్నార్థకం చేస్తూ వైసీపీ రాజకీయం చేయడం మాత్రం చాలా దారుణం. 16,000 మంది జీవితాల్లో చిచ్చు పెట్టే ప్రయత్నం అయితే జరుగుతుంది. సో వైసీపీ కుట్రలు చేసి రాజకీయం చేస్తుంది అనడానికి ఈ డిఎస్సి అభ్యర్థుల విషయమే ఒక ఉదాహరణ.